ఇండియాలో దొరకలేనివి ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీలో మాత్రమే దొరికేవి కొన్ని ఐటమ్స్ అయితే బకాలలో చూద్దామా. లెట్స్ గో. మనకి ఏ బకాలలో చూసినా ఈ కుబ్బూస్ అయితే దొరుకుతాయి. ఇది జస్ట్ $1 అంటే 23 రూపీస్. మిడిల్ కంట్రీస్ కి వచ్చిన తర్వాత ఇవి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట. ఇవి బ్రోస్టెడ్ చికెన్ తో తింటే మస్తు ఉంటది. బ్రేక్ఫాస్ట్ కి, డిన్నర్ కి, దేనికైనా యూజ్ అవుతాయి అనమాట. అంత ఫేమస్ అయిన ఈ లబాన్ డ్రింక్. లబాన్ అంటే మనకి థిక్ బటర్ మిల్క్ అనమాట. జస్ట్ సాల్ట్ అయితే ఉంటుంది, బటర్ మిల్క్. ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెరీ, ఇది మ్యాంగో, న్యాచురల్. ఇందులో ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. సౌదీలో దొరికే ఈ కోలా ఒరిజినల్ అనమాట. ఇది డేట్స్ తో చేస్తారు. ఇక్కడ ఈ సౌదీకి ఇది స్పెషల్ అనమాట. స్ప్రైట్ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్న రాణి డ్రింక్. మీకు ఇప్పుడు రాణి డ్రింక్ చూపిస్తాను. రాణి అనేది ఓల్డెస్ట్ డ్రింక్ అనమాట సౌదీలో. ఇది ఇక్కడ ఫేమస్. ఇందులో కూడా ఫ్లేవర్స్. ఇక్కడ చీపుర్లు అయితే ఎట్లా ఉంటాయి అనమాట. దీనికి ఒక స్టిక్ పెట్టుకుని తుడుచుకోవడమే, అంతే. స్టార్టింగ్ లో చూసి ఏంటి ఇది అని అనుకున్నా, నేను బయట తుడుచుకున్నదేమో అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది ఇవే ఇంట్లో. మిడిల్ ఈస్ట్ లో దొరికే కునాఫా డౌ, అదే ఈస్ట్ అంతా కునాఫా చాక్లెట్స్. కునాఫా అంటే చాలా ఫేమస్. బ్రోస్టెడ్ డ్రమ్ చికెన్ ఐస్ క్రీమ్ ఇక్కడ స్పెషల్. ఇది బాగా ఫేమస్ అయిన క్రోసెంట్స్. ఇవన్నీ వీట్ తో చేసింది. ఇక్కడ వాళ్ళు సగం ఇవి తినే బ్రతికేస్తారంటే నమ్ముతారా? మనం కూడా ఇండియా వెళ్ళినప్పుడు వీటిని అయితే మిస్ అవుతాం. చికెన్ ఫ్రెష్ గా కొనుక్కుంటాం. ఇక్కడేమో ఇలా అమ్ముతారు. ఈ చికెన్ ని డైరెక్ట్ గా మనం వండేసుకోవడమే. మసాలా కూడా పెట్టేసి ఉంచారు చూసారా. ఇది కూడా లెగ్ పీస్ సపరేట్ గా కావాలనుకుంటే ఇది టర్కీ బీన్స్ సపరేట్ గా, అలాగే లివర్ సపరేట్ గా. ఇది కూడా చాలా ఫేమస్. హుమ్మూస్ అని చెప్పి మన కాబోజీ చెనాతో తయారు చేస్తారు. చాలా టేస్ట్ గా ఉంటది. వీటికైతే మనం చట్నీలు ఎలా యూజ్ చేస్తామో వీళ్ళు ఇది అలా యూజ్ చేస్తారనమాట. మనకి చిన్న గ్యాస్ బొగ్గులు కూడా అమ్ముతున్నారు. దాంతో పాటు చెక్కలు కూడా అమ్ముతారు అనమాట. ఇక్కడ ఎక్కువగా చలి ఎక్కువ ఉంటుంది కదా, క్యాంప్ ఫైర్స్ అది వేసుకోవడానికి అనమాట. కానీ బకాలలో ఇవి అమ్మడం కొంచెం వింతగానే అనిపించింది. ఇక్కడ ప్రతి బకాలలో ఉండే క్యాట్ ఫుడ్ అనమాట. ఇదైతే మ్యాండేటరీ అనమాట. ఇక్కడ ప్రతి బకాల. నేను చూపించిన ఐటమ్స్ కాకుండా మీకు ఇంకేమైనా ఐటమ్స్ తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో షేర్ చేసేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.